అపర్ణ అయితే రాహుల్ వాళ్ళు మార్చిన ట్యాబ్లెట్స్ అయితే వేసేస్తూ ఉంటుంది. అలా ట్యాబ్లెట్స్ వేసి అలా కూర్చుంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అపర్ణని ఒక్కదాన్ని ఇంట్లో ఒగ్గేసి ఆఫీస్లోకి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది అంటూ ఉంటుంది. ఇక్కడేం ఫ్రాడ్ జరగట్లేదు మేడం అని అంటే, సరే ఒకసారి ఎందుకైనా ఆఫీస్లో చెక్ చేద్దాం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్యను ఆఫీసర్ అయితే ఆఫీస్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరైతే ఆఫీస్లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందో ఏమో ఎందుకైనా చెక్ చేద్దాం అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే అలా తిరుగుతూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి అయితే తన బ్యాలెన్స్ అయితే తప్పుకుంటూ ఉంటుంది. అది చూసి అపర్ణ కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అపర్ణ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడుతూ కావ్యకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక కావ్య ఆ ఫైల్స్ అవన్నీ వెతుకుతున్న బిజార్లో ఫోన్ వచ్చినా ఎత్తకుండా తనైతే తన ఫైల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే స్పృహ కోల్పోయి అలా పడిపోతూ ఉంటుంది. ఇక కావ్య అదేమీ పట్టించుకోకుండా ఆఫీస్ ఫైల్స్ అయితే వెతుక్కుంటూ ఉంటుంది. అపర్ణ ఎంత ఫోన్ చేసినా కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఫైల్స్ అయితే వెతుక్కుంటూ ఉంటుంది. ఇక అపర్ణ స్పృహ కోల్పోయి అలా పడిపోతూ ఉంటుంది. ఇక రాజ్ బామ్మ వాళ్ళు గుడి నుంచి వచ్చి అపర్ణనైతే లేపితే అపర్ణ అనేది అంటూ ఉంటారు. ఇక కావ్యకైతే ఆ విషయం తెలిసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అపర్ణ ఎంత లేపినా లేవకపోవడంతో షాక్ అవుతూ ఉంటారు. ఇక అది తెలిసి కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది.